ఎందుకు ఇలా చేస్తున్నారు? నీకుండే వాల్యూ నీకు ఫ్రెండ్కి ఉండదా? నీ ఫ్రెండ్ ఈక్యూతో ఆడుకోవడానికి నీకుండే ఐక్యూ ఏంటి? రీజన్స్ ఏంటో తెలియదు. ఎందుకు ఇలా స్టూపిడ్గా బిహేవ్ చేస్తారో అస్సలు తెలియదు. నాకు జరిగిన ఒక్క సంఘటన నన్ను వేరేలా ఆలోచన చేస్తుంది. స్టెప్ బై స్టెప్ ప్రతిరోజు ఏదో ఒక ఇన్సిడెంట్ ఇలాగే ఎవ్రీ టైం జరుగుతూనే ఉంది. సిచ్యువేషన్ ఏంటంటే, నేను ఒక చోట పర్టికులర్గా ఐఎమ్ బిజీ విత్ మై వర్క్. సో I'm going to some work and I'm busy. Let's meet at the junction. పర్టికులర్గా ఉన్నప్పుడు I'm waiting. కాల్ I'm sorry I ignored you. Let's take a long walk. I feel guilty. అరే ఎక్కడ ఉన్నారా అంటే, నేను పలానా చోట ఉన్నాను చెప్పు. సరే అయితే కలుద్దామా అంటే, ఓకే కలుద్దాం. కానీ నేను ఇక్కడ పర్టికులర్గా ఒక విషయం చెప్పాను. నీ పనులు మానేసుకొని నన్ను కలవాల్సినంత నెసెసిటీ ఏమీ లేదు అని. సో అయితే కలుద్దాం, నేను ఎక్కడ ఉన్నాను, ఒక 1 km డిస్టెన్స్ ఉంటుంది. సరే నువ్వు వాక్ చేసుకుంటురా అంటే, నేను వెహికల్ ఒక దగ్గర పార్క్ చేశాను. సో నేను నడుచుకొని రావాలి, లేట్ అవుతుందేమో, నీకేమైనా పనులు పర్సనల్గా ఉంటే నువ్వు చూసుకొని రా అని. సో నేనైతే క్లారిటీగా చెప్పాను, నేను నడుచుకొని వచ్చేసరికి చాలా టైం పడుతుంది. సో నీకు ఓకే అంటే ఓకే, లేదా అంటే నీ పని నువ్వు చూసుకొని నా పని నేను చూసుకుంటాను. ఇంత క్లారిటీగా వివరిస్తే వెళ్ళిపోకుండా వివరించాను. ఓకే. సో అయితే నేను డెస్టినీ అదే చాలాసేపు అయింది, ఒక 15 minutes అయింది నడుచుకుంటూ వెళ్ళి. సో అక్కడ వెయిట్ చేస్తున్నాను, బట్ తను అక్కడ లేడు. సో నేనేం చేశాను, తనకు కాల్ చేశాను. అరే ఎక్కడ ఉన్నావురా అని అంటే, అరే నాకు ఈలోగా ఒక కాల్ వచ్చింది, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పేసి. ఎందుకంటే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే నన్ను దాటుకుని వెళ్ళే దారి ఉంది, లేదా ఇంకో రూట్ ఉంది. సో వీడేంటి, నేను నీకోసం వెయిట్ చేస్తున్నానని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాడు. నిజానికి వాడు వెయిట్ చేయలేదు అండ్ నన్ను రమ్మన్నాడు. అండ్ నేను క్లారిటీగా చెప్పాను, నీకు అంత బిజీ పనులు ఉంటే నువ్వు ఆల్రెడీ టైం దాటిపోయింది, సో నువ్వు చాలా బిజీ పర్సన్, నీకు వేరే పనులు ఉన్నప్పుడు నన్ను ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి క్లారిటీగా చెప్పాను. సో తను అయినా వద్దు, మనం కలుద్దాం, చాలా రోజులైంది మాట్లాడదాం అని చెప్పి ఫిక్స్ చేశాక, వాళ్ళు నేను వచ్చాక, అరే నేను మా ఇంటికి వెళ్తున్నానురా, భోజనం చేస్తున్నాను, కొంచెం సేపు వెయిట్ చేయగలవా అని అడగగానే నాకు ఎక్కిపోయింది. సో నాకు అనిపించింది, అరే నువ్వు అంత బిజీగా ఉన్నప్పుడు నన్ను ఎందుకురా ఇక్కడికి రావాలి, నేను వేరే చోట బండి పార్క్ చేశాను. సో అక్కడి నుంచి నువ్వు వాకింగ్ అని వచ్చాను చిన్న పని మీద. సో మళ్ళీ నేను ఇక్కడి నుంచి ఇటువైపు వచ్చాను, అదేదో చెప్తే నేను ఆల్రెడీ చెప్పాను కదా, నువ్వు అంత బిజీ పర్సన్ కదా, సో నువ్వు నీ క్లారిటీ నీకు ఉండాలి కదా నేను చెప్పేసి. అయితే అని అంటాడు, మళ్ళీ వెళ్తాం, అదే ఇప్పుడే వచ్చేస్తున్నాను, నేను ఒక్క 5 minutes వెయిట్ చేయాలి సార్. ఆ మూమెంట్ పోయిందా, నా మరి ఇంట్రెస్ట్ లేదు. సో నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నానంటే కాల్ చేస్తున్నారు. సో నేనేం చేశానంటే 2 సార్లు, ఒకసారి లిఫ్ట్ చేసి, వద్దురా కాల్ చేయొద్దు, నాకు కలిసే ఉద్దేశం లేదని చెప్పాను. వాళ్ళు ఏం చేశారు, అయినా సరే లేదు మనం కలిసి నువ్వు ఫీల్ అవ్వదు. నేను ఫీల్ అయ్యేదేమో ఉందా, ఇక్కడ కలాల్సినంత అవసరం ఏముంది, నేను అంత పర్టికులర్ పర్సన్ కాదు కదా. సో నేను అది క్లియర్గా చెప్తాను, ఇప్పుడు నాకు కూడా మూడ్ లేదు. సో రేపు కుదరకపోతే ఎల్లుండి కుదరకపోతే అవతల కుదరకపోతే 1 month 1 week ఏదో ఒకటి, కానీ ఇప్పుడు వద్దంటే. పైగా ఆ టైంకి నేను ఆ డైలాగ్ చెప్పడానికి కూడా చాలా రీజన్ ఉంది. ఎందుకంటే నా సెల్లో ఛార్జింగ్ లేదు, 1 to 5% మాత్రమే ఉంది. సో అలాగా వాడు వచ్చేయడానికి సెల్ ఫోన్ ఆఫ్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా టైం వేస్ట్ అయిపోతుంది. బట్ పర్టికులర్గా ఇక్కడ నేను హర్ట్ అయింది ఏంటంటే, వాడుకున్న వాల్యూ నాకు ఉండకపోవచ్చు, బట్ కన్సర్న్ చేయాలి కదా బాస్. ఇంటర్మీడియట్ నుంచి ఫ్రెండ్స్. సో ప్రతి ఇన్సిడెంట్లో ఇలాగే అవుతుంది. సో నేను అది అంటే ఈ మధ్యన కొత్త కోణంలో చూడటానికి ట్రై చేస్తున్నాను ప్రతిదీ. సో అప్పట్లాగా అన్నీ తీసుకోవట్లేదు. సో వాళ్ళకి క్లియర్గా చెప్పాను. అయితే వాడు ఏం చేశాడంటే, వెతుక్కుంటూ వచ్చాడు. సో వచ్చాడు అంటే వాడు ఆల్రెడీ బయలుదేరాడు. సో నేను ఉండే చోటుకు వచ్చాడు, సెల్ ఫోన్ ఆల్రెడీ ఆఫ్ అయిపోయింది. సో వీడు ఏం చేశాడంటే, నేను అలాగా మా ఇంటికి వెళ్ళే దారిలో ఉంటానని చెప్పి కరెక్ట్గా జంక్షన్ దగ్గర ఉన్నామన్నమాట.
నేను తిరిగి నా టైం అయిందని చెప్పేసి నేను వస్తూ ఉంటే అప్పుడు తను కనిపించాడు. సరే నాకు ఇంట్రెస్ట్ లేదురా బాబు, నువ్వు వెళ్ళు అనేసి ఈ విధంగా చెప్పాను. వాడైనా వినలేదు. లేదు కొంచెం వాక్ చేద్దాం అంటే మాకు ఇంటర్మీడియట్ నుంచి హ్యాబిట్ మాట. సో ఒక థర్స్డే అని చెప్పేసి బాబా టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి వాక్ చేయడం ఇలా అనమాట. సో ఇలా వెళ్తుంది. సరే అయితే నేను నాకు ఇష్టం లేదురా ఆ మూమెంట్ అయిపోయింది. సో పర్టికులర్గా ఇప్పుడు నీతో ఎంజాయ్ చేయలేను. సో నువ్వు వెళ్ళు అని క్లియర్గా చెప్పి ఆడు వెళ్ళదు. ఆడు ఒక 500 మీటర్స్ 1000 మీటర్స్ వెళ్ళి వచ్చేద్దాం అనుకున్నాను. నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒక పర్యాయం చేస్తే కానీ నాకు ఇది ఉండదన్నమాట. నేనేం చేశానంటే సరే ఇప్పుడు నడుద్దామంటే నడుద్దాం, కానీ కొంచెం కొంచెం అంటే నాకు కుదరలేదు. మొత్తం తిరగాలి అరౌండ్ 5K. ఓకే లేదు లేదు నేను ఇప్పుడు ఎంత దూరం రాలేదు. ఏంటి అసలు ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే నేను మాట్లాడుకోవచ్చు. ఒకప్పుడు కాదు కదా, ఇప్పుడు నువ్వు కొంచెం ఇదయ్యావు, నేను కొంచెం ఇదయ్యాను. సో మన జర్నీలో చాలా ఉంటాయి. కానీ ఈ ఫోన్ నువ్వు నన్ను వెయిట్ చేయించావు అనే ఇంత నేను ఆ పర్స్పెక్టివ్ చూడాలి, అది అక్కడే వదిలేసాను. కానీ విషయం ఏంటంటే ఒకటి నీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు నువ్వు ఆ వ్యక్తికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది చూసుకో. పర్టికులర్గా ఆ విషయం గురించి ఆలోచించు అని చెప్పేసి అరౌండ్ 5K నడిపించాను. వాడు అంటే ఇంకోసారి అటువంటి పని చేయకూడదు అనేసి నేను అలా చేశాను. సో ఇందులో ఫ్రెండ్స్ నేను చేసింది అంతవరకు రైట్ అనేది మీరు కామెంట్స్ ద్వారా చెప్పచ్చు. బట్ నాకు ఈ మధ్యన అర్థమవుతున్న విషయం ఏంటంటే మనలో ఉన్న మన ఫ్రెండ్సే మనల్ని చాలా చులకనగా చూడటం స్టార్ట్ చేశారు. చులకన అనేది నాకు నచ్చట్లేదు. సో కోర్స్ సక్సెస్ అందరికీ ఒకేసారి రాకపోవచ్చు. నేను రీసెంట్గా వెళ్ళిన ఇంటర్వ్యూ దగ్గర ఒక లైన్ చూశాను, సక్సెస్ అనేది సెకండ్ లెటర్లో వస్తుందంట. అంటే సక్సెస్ అనేది అందరికీ ముందు రాకపోవచ్చు. సో బ్యాకప్ నాకు అది ఎక్కడో అట్టడుగులో ఉంది. సో వచ్చినావు రాకపోయినావు ఒకటే. సో ఐఎమ్ ఏ డిఫీటెడ్ పర్సన్. సో నేను ఏ సిచ్యువేషన్ అయినా ఎదుర్కోవడానికి చూస్తాను తప్ప డిఫెండ్ చేయడానికి చూడను. సో ఈ విధంగా కానీ ఒక మనిషిని ఇంకో మనిషి చులకనగా చూడడం అనేది నాకు ఈ మధ్యన సమర్చట్లేదు. వెంటనే వాడికి సమాధానం చెప్పాలి. మీరు అంటుంటారు కర్మ ఈజ్ బూమరాంగ్, అది రిపీట్ అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకుంటారు. కాదు ఫ్రెండ్స్, ముందు మీరు తనకి చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. మీరు చెప్పడం మిస్ అయితే ఆడెప్పుడుకో తెలుసుకుంటాడు. రియలైజ్ ఆడేం పీక్తుంది. పశ్చాత్తాపం అనేది వెంటనే కలదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.